తర్వాత రేకులు ఇల్లు, తర్వాత స్లాబ్తో, తర్వాత ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చినాయి, పెద్ద పెద్ద భవనాలు. ఎవరికి ఎంత ఉంటే అంత సుఖవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి మరి గృహాలు నిర్మించుకున్నారు, తప్పేమీ లేదు. కానీ దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తే ఆయన గుడారకప్పుడు ఎందుకు ఎండ దెబ్బ తగలకుండా ఇంట్లో ఉంటున్నామండి. ఎందుకు ఉంటున్నామండి? మనము ఎండ దెబ్బ తగలకుండా, వర్షాలు పడితే తడవకుండా, చలి వస్తే వణికిపోకుండా, మనమందరము మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంకా ఇండ్లని గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ పరలోకంలో దేవుడే మనకు గుడారముగా ఉండను. హల్లెలూయా. అందుకే యేసుని నమ్ముకోండి, యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించండి, యేసయ్య మార్గంలో నడవండి. చేసిన పాపములు ఆయన కాల్చిన రక్తం ద్వారా శుద్ధి చేసుకొని పరిశుద్ధులుగా తీర్చబడాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆమేన్. ఇలాంటి క్షేమకరమైన స్థలమును మనకి ఇవ్వాలని, క్షేమకరమైన స్థితిని మనకి ఇవ్వాలని దేవుడు ఆశించి, బాబు నిన్ను కరుణిస్తాను, అమ్మ నిన్ను కరుణిస్తాను, నా ఎద్దుకు రండి, లేకపోతే నా కరుణ మీరు పొందకపోతే పాతాళానికి వెళ్తారని దేవుడు చేతులు చాచి పిలుస్తున్నాడు. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి చెప్పండి వారలు ప్రయాసపడి భారముమోయు వారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి